బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3 గా మార్చేందుకు సమర్పించిన డిపిఆర్ను ఆమోదించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీ ఫైబర్ లక్ష్యం ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ఇక టీ ఫైబర్ 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించినట్లు తెలిపారు. ఇక టీ ఫైబర్ కు 1779 కోట్ల రూపాయల వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాను రేవంత్ రెడ్డి కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3 గా మార్చేందుకు సమర్పించిన డిపిఆర్ను ఆమోదించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీ ఫైబర్ లక్ష్యం ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ఇక టీ ఫైబర్ 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించినట్లు తెలిపారు. ఇక టీ ఫైబర్ కు 1779 కోట్ల రూపాయల వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాను రేవంత్ రెడ్డి కోరారు.